హలో గైస్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు టైం అరౌండ్ 11:30 అవుతుంది. నేను ఆఫీస్కి వెళ్తున్నా, వర్క్ చేయడానికి కాదు, స్వైప్ చేయడానికి. సో స్వైప్ ఈస్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అటెండెన్స్ పడుతుంది. చిన్నప్పుడు స్కూల్ కాలేజ్కి అటెండెన్స్ కోసం వెళ్ళేవాళ్ళం. సో ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఆఫీస్కి వెళ్తున్నాం అటెండెన్స్ కోసం. సో ఫనీ. సో యాక్చువల్లీ ఒక లాస్ట్ ఫ్యూ మంత్స్ నుండి నా మైండ్లో ఒకటి రన్ అవుతుంది. మన లైఫ్ ఒక ఆటో పైలట్లో వెళ్తుంది. లైక్ తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. అండ్ వీకెండ్స్ మొత్తం వర్క్ చేయడం, వీక్ డే కోసం రాంగ్ చెప్పా, వీకెండ్స్లో ఫ్రెండ్స్తో తిరగడం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, మళ్ళీ మండే రాగానే తిట్టుకోవడం. సో అలా రొటీన్ అయిపోయింది. సో ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. సో ఈ రొటీన్ కొంచెం బ్రేక్ చేయాలనిపించింది. సో మా బాయ్స్ ఫ్రెండ్స్ అందరికీ ఒక గ్రూప్ ఉంది. సో ఆ గ్రూప్లో మెసేజ్ చేశా, అరే నేను యూట్యూబ్లో వీడియోస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, కొన్ని ఐడియాస్ ఇవ్వండిరా అని. ఆబ్వియస్లీ మీ దాంట్లో కూడా ఆణిముత్యాలు ఉంటారు కదా. సో మా ఆణిముత్యాలు కొన్ని ఐడియాస్ ఇచ్చారనమాట. నీ కార్ గురించి వీడియోస్ తీయరా, ఆ వ్లాగ్ చేయరా, సో హస్బెండ్ వైఫ్ ఆ కపుల్ ఫైట్స్ రికార్డ్ చేయరా. సో ఇలా డిఫరెంట్ ఐడియాస్ ఇచ్చారనమాట. ఈరోజు రికార్డ్ చేసే ముందు వైఫ్ని అడిగాను, సో ఇప్పుడు నేను రికార్డ్ చేస్తాను, యూట్యూబ్లో పెడతాను, ఎవరన్నా చూస్తే ఏమైనా ట్రాల్ చేస్తే. సో ఒకప్పుడు ఎప్పుడో వైఫ్కి సేమ్ ఒక డైలాగ్ చెప్పాను, అదే నాకు రివర్స్లో చెప్పింది. ఏంటంటే, ఎవరో ఏమో అనుకుంటారని నువ్వు చేయాల్సిన పని ఆపకూడదు. అనుకునే వాళ్ళు 100 అనుకుంటారు, 100 కాదు 1000 అంటారు. ఇంకా నేను కావాలనుకుంటే లాగి దింపుతారు కిందకి. సో అవన్నిటికీ నువ్వు ఫీల్ అవ్వద్దు. నువ్వు వీడియోస్ చేద్దాం అనుకుంటున్నావు, చెయ్యి, బట్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నావు అని. సో ఐ వాంట్ టు రికార్డ్ మై సెల్ఫ్. డౌన్ ద లైన్ కొన్ని ఇయర్స్ తర్వాత నెక్స్ట్ జనరేషన్కి చూపించడానికి మేబీ కొన్ని ఫొటోస్, వీడియోస్ అలా కొన్ని ఉంటాయి. బట్ దే డోంట్ నో హౌ వి థింక్. మనం ఎలా ఆలోచించే వాళ్ళం, ఎలా ఉండేవాళ్ళం, ఇవన్నీ వాళ్ళకి తెలియదు. సో ఐ వాంట్ టు రికార్డ్ మై సెల్ఫ్ అండ్ షో ఇట్ టు మై నెక్స్ట్ జనరేషన్. అరే మీ డాడీ ఇట్లా ఉండేవాడు రా, వాళ్ళ ఫ్రెండ్స్తో ఇలా తిరిగేవాడు, ఇలా మాట్లాడేవాడు, సంథింగ్. సో నా గురించి నేను రికార్డ్ చేసి నా మెమరీస్ అన్నీ ఒక దగ్గర స్టోర్ చేద్దాం అనుకుంటున్నా. సో అందుకే వీడియో స్టార్ట్ చేస్తున్నా. సో ట్రోలింగ్ అంటారా, సో నేను నా ఫ్రెండ్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. సో వాడు రివ్యూస్ చేస్తాడనమాట, మూవీ రివ్యూస్. సో వాడి లైక్ కౌంట్ కన్నా కమెంట్స్ సెక్షన్ ఆ కౌంట్ ఎక్కువ ఉంటుంది. సో అది ఎంత ఫన్నీగా ఉంటుందంటే, ట్రోలింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అది వేరే లెవెల్. మేము దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని గ్రూప్లో ఒక డిస్కషన్ స్టార్ట్ చేస్తాం. అది వెరీ ఫనీ డిస్కషన్, అది అందరం బాగా ఎంజాయ్ చేస్తాం. గుడ్ థింగ్ ఏంటంటే వాడు దాన్ని సీరియస్ తీసుకోడు, లైట్ తీసుకుంటాడు. సో అది మాకు ఎప్పుడేం ప్రాబ్లం కాలేదు. సో ట్రోల్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, మన పని మనం చేసుకుంటూ పోతా ఉండాలి, అంతే. సో బై ద వే, నేను నా గురించి చెప్పడం మర్చిపోయాను. నా పేరు సాయి, నేను ఐటీలో వర్క్ చేస్తాను. అందరిలానే మిడిల్ క్లాస్. సో శాలరీ రాగానే ఫస్ట్ 2 days మంచి రిచ్ ఫీలింగ్ ఉంటుంది. థర్డ్ డే నుండి ఈఎంఐ రిమైన్స్ మీ హూ ఐ యామ్. సో ప్రిటీ నార్మల్ లైఫ్. సో నేను ఇప్పుడు ఒక 10 వీడియోస్ చేస్తాను, 100 వీడియోస్ చేస్తాను, 1000 చేస్తానో నాకు తెలీదు. బట్ ఐ జస్ట్ స్టార్టెడ్. యూట్యూబ్ అల్గారిథం ఓన్లీ నా వైఫ్కి చూపిస్తే ఓన్లీ 1 వ్యూ వస్తుంది, ఏమో తెలీదు. బట్ ఫ్యూచర్లో దిస్ ఈజ్ హౌ ఐ స్టార్టెడ్. డౌన్ ద లైన్ 10 years తర్వాత, అరే సాయి నేను ఇలా స్టార్ట్ చేశారా నా వీడియో అని చూసి నవ్వుకుంటా. ఇట్స్ ఓకే, పర్ఫెక్ట్ వచ్చినా రాకపోయినా ఇట్స్ ఓకే, ఐ విల్ అప్లోడ్ దిస్ వీడియో. సో ఫైన్, ఆల్మోస్ట్ వచ్చేసాను. మన కంట్రోల్లో ఉన్నవి చేద్దాం, కంట్రోల్లో ఉన్నవి చేయండి, మిగతా లైవ్ చూసుకుంటుంది. సో మళ్ళీ రేపు కలుద్దాం, సేమ్ రోడ్, డిఫరెంట్ స్టోరీ. సో నేను స్వైప్ చేసి రిటర్న్ అవుతున్నా. కొంతమంది స్టూడెంట్స్ని చూశాను రెజ్యూమే పట్టుకొని. సో మనలో చాలామంది అలా వెళ్ళుంటారు కదా, ఆఫ్ క్యాంపస్ కానీ ఏదైనా కంపెనీకి రెజ్యూమ్ పెట్టుకొని ఫ్రెషర్గా అప్లై చేయడానికి. సో నాకు వాళ్ళని చూసినప్పుడు నాకు సడన్గా నా ఫస్ట్ జాబ్ ఎలా వచ్చింది,
నా ఫస్ట్ శాలరీ పడినప్పుడు నా ఫీలింగ్ ఏంటి? సో, అవన్నీ ఇట్లా నా కళ్ళ ముందు ఫ్లాష్ అయ్యాయి. సో, మేబీ నేనది రేపు ఆఫీస్‌కెళ్ళేటప్పుడు చెప్తా. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. సో, అది నాకొచ్చేది కాదు. బట్ మా డ్యాడీ మా ఫ్రెండ్‌కి చెప్పిన ఒక మాట వల్ల నాకొచ్చింది ఆ జాబ్. సో, లెట్స్ సీ టుమారో. బై బాయ్.